హాయ్ మిత్రులారా, మనము నేపాల్ దేశంలో ఉన్నాము. నేపాల్ దేశంలో ఈ యొక్క బౌద్ధ అన్వేషణ కొనసాగుతుంది. ఇందులో ఒక నేపాల్లో ముగ్గురు బుద్ధులు ఉన్నట్టు మనకు చారిత్రక ఆధారాలు, ఆల్రెడీ అశోక శిలాశాసనాలు, అలాగే ప్రొఫెసర్ రాజేంద్ర ప్రసాద్ సింగ్ గారు చెప్పినట్టు నేను అన్వేషణ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ కొనగమన బుద్ధ ఒక వారసత్వం చూస్తున్నాం. ఇది ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ గోడ కట్టారు. ఆయన సపరేట్గా ఆ శిలాశాసనానికి, దానికి సంబంధించిన ప్లేస్కి, ఆ విగ్రహానికి సపరేట్గా ఒక మాన్యుమెంట్ ఒక కట్టడాలు చేశారు. ఈయన వచ్చేసి 26వ బుద్ధుడు వస్తాడు. అంతకుముందు సీనియరు ఉన్నాయన కాక్సంద బుద్ధ మనము గోతి హవామే మనం చూసాం. అక్కడ తర్వాత ఇక్కడ మనము వస్తున్నాము. ఇక్కడ నిగ్లి హవాలో 26వ బుద్ధుడు వస్తాడు. 27వ బుద్ధుడు వచ్చేసి కసప బుద్ధ మనము ఏది ఉత్తరప్రదేశ్లో మనము చూసాము. శ్రావస్తిలో దగ్గర సీతా ద్వార అని చెప్పేసి అక్కడ ఒక ప్లేస్లో తర్వాత కాలంలో అది సీతా మందిర్గా మార్చారు. అక్కడ 27వ బుద్ధుడిని. సో ఇక్కడ 25వ బుద్ధుడు మనం చూపడానికి 26వ బుద్ధుని దగ్గరికి వచ్చాము. మీకు చూపిస్తాను, చూడండి. వీడియో చివరిదాకా చూడండి. ఇది మంచి సబ్జెక్ట్. ఓకేనా? థ్యాంక్ యూ. మామూలుగా ఈ కపిలవస్తు ప్రాంతంలో మనకు ఏమేమి ఉన్నాయి అనేది ఇక్కడ చూపించారు. మనం ఆల్రెడీ తిలక్కార్ కోట మనం చూసాము. ఇప్పుడు తిలక్కార్ కోట చూసాము, గోతిహా చూసాము, నిగ్లిహావాలో ప్రజెంట్ ఉన్నాము. ఆ తర్వాత కుడాన్లో ద యాన్షియంట్ మందిరం ఉంది, కానీ కుడాన్ పక్కనే మనం చూసింది గోతిహా ఉంది. కుడాన్కి అయితే వెళ్ళలేదు. తర్వాత ద ట్విన్ స్తూప అంటే ఈ యొక్క సుధోధన మహారాజు అండ్ మహామాయ సమాధి కూడా షూటింగ్ చేశాము. తర్వాత ఇక్కడికి ఈ అరకోట్ ఒకటి, తర్వాత జగదీష్పూర్ తాల్బార్డు సెంచరీ ఒకటి. అయితే దీంట్లో మనకు చెప్పాలంటే సంగ్రహవ అనేది సంగ్రహవ అనేది చాలా బాధాకరమైన ప్లేస్. అది ఇక్కడ ఉన్న సుధోధన మహారాజ్యంలో కొన్ని వేల మందిని ఇక్కడ చంపేశారంట. రాజు పేరు కూడా చెప్పారు. అది చరిత్ర విషయం తెలుస్తుంది ఇక్కడ. సో ఈ కాన్సెప్ట్ పరంగా మనము ప్రజెంట్ దాదాపు మెజారిటీ మాన్యుమెంట్ మనం షూట్ చేస్తున్నట్టే. ఈరోజుతో ఇది ఇప్పుడు 26వ బుద్ధుడు పూర్తవుతాడు. తర్వాత మనము లుంబినికి వెళ్ళి తథాగత బుద్ధుని యొక్క వారసత్వాన్ని చూడాల్సి ఉంటుంది. తథాగత బుద్ధుని పెద్ద వారసత్వము, అఖండ భారత్లో పెద్ద మాన్యుమెంట్ అది. ఇక్కడ ఏమేమి దొరికింది అని చెప్పడానికి చారిత్రకమైన ఎవిడెన్స్ చూడండి. ప్లేస్ ఇది. ఈయన కొనగమన బుద్ధ గురించి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. అసలు శిలాశాసనానికి ఏముంది, అశోకుడు వీళ్ళైతే చదువుకుంటారని చెప్పేసి మీకు ఇక్కడ పెడుతున్నాను. ఇది ఒక చెరువు. కంపల్సరీ బౌద్ధ మాన్యుమెంట్కి కంపల్సరీ వాటర్ సోర్స్ ఉంటుంది. మనం లోపలికి వెళ్దాము. నేను లోపలికి వెళ్తా. ఓకే, మనము నిగ్లిహవా ప్రాంతంలో యొక్క కొనగమన బుద్ధ యొక్క వారసత్వానికి వచ్చాము. ఈ కొనగమన బుద్ధ సంబంధించిన అశోకుడు నిర్మించిన అశోకుడు ऐसा हो अंदर से आते उधर शूटिंग करो इधर सा प्लेस में पूरा. అశోకుడు తాను నిర్మించిన 84,000 వారసత్వాలు అంటే స్తూపాలు కావచ్చు, మాన్యుమెంట్లు కావచ్చు, విహారాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు, ఆయన 84,000 సంబంధించిన
ప్లేసులలో ఆయన నిర్మించాడు. అయితే ఈ యొక్క కొనగమన బుద్ధకు సంబంధించిన ఏ శాసనం అండ్ పిల్లర్, అశోక పిల్లర్ బోల్తాయే, అశోక పిల్లర్ అంటారు దీన్ని. ఇక్కడ ఈ కొనగమన బుద్ధుని గురించి ఆయన లిఖించడం జరిగింది. దానికి సంబంధించిన ఇక్కడ చారిత్రక ఎవిడెన్స్ ఉంది. తర్వాత వచ్చేసి అక్కడ సంబంధించిన ఆ కాలం నాటి యొక్క డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది నెమలినా లేకుంటే బాతునా ఒకసారి ఇలా ఏ భయ ఏ करो ये पूरा ये शासन में आराम से हल्लू से इधर से रुको शासन में. अरे से उधर से रहो. ये पूरा ये लिपि का नहीं, वो चैनल का ऐसा नहीं. चैनल ऐसे तो ये ऐसा करना, ये तो ये वाइट टू मारे तो फोटो स्टार्ट. అలాగే మనము కొనగమన బుద్ధ ऐसा पकड़ो, చెప్పులు నికాల్ इसमें पकड़ो, मैं बात करती हूँ. మనము కొనగమన బుద్ధ అని విగ్రహం ఇక్కడ కూడా ఉంది. సేమ్ మనకు కాకసంద బుద్ధ, కొనగమన బుద్ధ జస్ట్ వేరియేషన్స్ ఉంటాయి, కొంత తేడా ఉంటుంది అంతే. అవుజీ డోర్ नहीं खोलना మరి फिर भी आता भाई. बुद्धं शरणं गच्छामि, संघं शरणं गच्छामि. इधर देखो, इधर फोटो लेगा, फोटो इधर देखो, इधर आओ. नहीं मैं हो गई बराबर. సో కొనగమన బుద్ధ ఏ పీరియడ్ 7th సెంచరీ క్రీస్తు పూర్వం, క్రైస్ట్ బిఫోర్ 7th సెంచరీగా అంటే 7వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం మధ్యన ఆయన ఉన్నాడంటే, అంటే కాకసందు బుద్ధ ఈయన తర్వాత, అంటే ఆయనకన్నా ముందు వస్తాడు. కాకసందు బుద్ధ తర్వాత ఈయన వస్తాడు, కొనగమన బుద్ధ. కనకముని అంటారు హిందువులు. కొనగమన బుద్ధ ఈయన వస్తాడు. ఈయన తర్వాత కశ్యపు బుద్ధ వస్తాడు. ఈయన తర్వాత కశ్యపు బుద్ధ తర్వాత లుంబినిలో ఉండే సిద్ధార్థ బుద్ధ నైతో సుఖితి లేదో తథాగత బుద్ధ ఇలా వస్తారు. సో డబ్బులు పెట్టే కల్చర్ संस्कृति, हिंदू संस्कृति, इसमें पैसे में नहीं डालना. ठीक है मित्रुलरा. वो तो गांव का आता है ना, गांव का आदमी आता है, पूजा करता है, अगरबत्ती लगाता है, पैसा चढ़ाता है. अच्छा ठीक है. థ్యాంక్ యూ మిత్రులారా. ఉన్న సబ్జెక్టు ఇక్కడ తొందరగా ముగుస్తుంది అనుకున్నాను, తొందరగానే ముగిసింది. ఇంకోటి ఇక్కడ లేక్ కూడా ఉంది, నది కూడా ఉంది. పూరా ఇవాళ పూరా ఇదంతా ఈయనకు సంబంధించిన
ప్లేస్ ఇది, చాలా ఇంకా తవ్వకాలు జరగాల్సిన పరిస్థితి. అయితే వీళ్ళందరూ ఒక బౌద్ధ భిక్షువులు, బౌద్ధ ప్రొఫెసర్లు కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రియారిటీ రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఒక తథాగత బుద్ధుడికి సుధోధన మహారాజు కింగ్ అవ్వడం వల్ల, రాజు అవ్వడం వల్ల ఆయనకు వచ్చిన మైలేజీ చాలా వచ్చింది. కానీ బౌద్ధం అయితే ఎవరి ద్వారా వచ్చినా బౌద్ధం అయితే మంచి మార్గం. బౌద్ధ మార్గం ద్వారా చాలామంది రియలైజ్ దేశమే సుభిక్షంగా ఉండేది. తర్వాత కాలక్రమంలో దాన్ని అణచివేశారు కుట్రదారులు. సో ఎనీవే, ఇది 26వ బుద్ధునికి సంబంధించిన డీటెయిల్స్ మీకు అందించాను మిత్రులారా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా వ్యూస్ పెంచి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. జై భీమ్, జై భారత్, నమో బుద్ధాయ.